ఉంటుందో వాళ్ళకి తెలిసినట్లుగా బహుశా నాకు కూడా తెలియదేమో అనిపిస్తుంది. అందుకని ఈ రోజున ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా నా ట్రావెల్ని చూసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనసు పెట్టి ప్రేమించిన వాళ్ళే. వాళ్ళకి ఈ సినిమాలో చిరంజీవి ఎలా ఉండాలి అనేది నాకంటే కూడాను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలని నాకంటే కూడాను వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేశాను. కాబట్టి దానికి అంతగా ఆదరణ లభించింది. ఈ రోజున లూసిఫర్ చిరంజీవి తన అభినయం కళతోనే చేశాడు అంటుంటే కనుక దట్ క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు నటీనటులు కానివ్వండి, లేదా సాంకేతిక నిపుణులు కానివ్వండి, ప్రొడ్యూసర్గా కానివ్వండి, ఎంత పెర్ఫెక్ట్గా కుదిరిందంటే వీళ్ళెవ్వరూ కూడా రెమ్యునరేషన్ కోసం పనిచేయలేదండి. వీళ్ళందరూ కూడా ఒక సూపర్ హిట్ ఇవ్వాలి అన్న కసితో పనిచేశారు. ఇది మా సొంత సినిమా అని ఎలాగైతే ప్రసాదు చరణ్ బాబు అయితే అనుకున్నారో అలా ప్రతి ఒక్కరు ఇది మా సొంత సినిమా అనుకుని చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాణ ప్రతిష్ట వాళ్ళ ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఈ రోజున ఇంతమంది చేత ఇది శభాష్ అనిపించుకుంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అందరికీ నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను, నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే కనుక మేమంతా ఒకసారి అన్నాను, మేమంతా కలిసి పంచి ప్రాణాలు పెట్టి చేసాము. తమన్ నువ్వు 6వ ప్రాణం అవ్వాలి ఈ సినిమాకి. ఇది రీరికార్డింగ్ మీద RR మీద ఆధారపడ్డ సినిమా. ఎలివేషన్ నువ్వు చేయాలి, హీరోయిజం నువ్వు పెంచాలి అన్నప్పుడు అన్నయ్య వదిలేసాను, నేను చూస్తాను కదా, నేను చేస్తాను కదా అన్నాడు. చేసినందుకు గాను తను నిద్రపోతే ఒట్టండి అన్ని రోజులు నెల పైన. ఎందుకంటే అక్కడ జోగయ్య శాస్త్రి గారు కానీ, అనంత శ్రీరాము వీళ్ళందరూ నేను వెళ్ళిన ప్రతిసారి RR దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటి అని సాంగ్ రాస్తున్నారంటే కాదు, రీరికార్డింగ్లోనే వీళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకుంటారు అంటూ తను చేస్తాడంటే వీళ్ళందరూ కూడా అవసరం లేదు, అక్కడ పడుండాల్సిన అవసరం లేదు, అక్కడే పడున్నారు వీళ్ళందరూ. అలాగా ప్రతి ఒక్కడు ఇక పేరు పేరున. అలాగే ఆర్టిస్టులుగా వస్తే కనుక సత్యదేవ్. నేను అడిగాను, సత్యదేవ్ ఈ క్యారెక్టర్ ఉంది, ఇప్పుడు కొంచెం యాంటగనిస్ట్ క్యారెక్టర్ విలని టచెస్ ఉంటాయి, బట్ మెయిన్ లీడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే తను కూడా అసలు ఏమాత్రం హెసిటేట్ చేయలేదు. అంటే నువ్వు హీరోగా చేస్తావు కదా, ఇప్పుడు ఒప్పుకుంటావా లేదంటే ఏమాత్రం హెసిటేట్ చేయకుండా నేను చేస్తాను నా చేయటం నా ఇది అని చెప్పేసి అన్నాడు. ఏ నమ్మకం అయితే పెట్టుకున్నామో మేమందరూ కలిపి ఆ నమ్మకం 10 ఇంకా బెటర్ చేసి ఈ రోజున ప్రతి ఒక్కరు సత్యదేవ్ గురించి మాట్లాడుతున్నారంటే కనుక దట్ గాయ్ హస్ గివెన్ హిస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. తను చేసి సినిమాకి ఒక మరో పిల్లర్గా నిలబడ్డాడు సత్యదేవ్. అండ్ నయనతార లేడీ సూపర్ స్టార్, నో డౌట్. తన గుంబనంగా ఎంతో ఇదిగా ఒక రకమైనటువంటి కసిలాగా పెట్టుకుని అన్నయ్య మీద తను చేస్తున్న పెర్ఫార్మెన్స్ అదొక అందం వచ్చింది. అలాగే చిన్న పెద్ద ప్రతి ఒక్కడు, నేను ఎవరు ఎదురు చూడండి నా పక్కన సునీలు, ఆపోజిట్ క్యాంపులో షఫీ, ఇద్దరు వాళ్ళ ఆపోజిట్ క్యాంప్లో కోవర్ట్లు అనేది ఎంత చక్కగా తీసుకొచ్చారంటే ఇంత కాదు, వాళ్ళు కూడా ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అంత బాగా సినిమా చేస్తారు. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కడు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇది ఐ కుడ్ సే టోటల్ ఫిలిం ఈజ్ ఎ ఫ్లాలెస్, ఎక్కడ తప్పు పట్టలేని సినిమా ఇది. అంత ఇదిగా క్రాఫ్ట్ చేసాం. ఒరిజినల్ సినిమాలో చాలా చోట్ల యాంబిగ్యూటీ ఉంటుంది, ఇది అవునా కాదా, ఇది ఏమై ఉంటుంది అని. ఒకసారి వాళ్ళు మలయాళీస్ ఎక్కువ ఏంటంటే కొన్ని ఆడియన్స్ యొక్క ఆలోచన వదిలేస్తారు. మనం ఆడియన్స్ అంత కష్టపెట్టక్కర్లేదు, అరటిపండు వచ్చినట్టు చెప్పడమే. అండ్ అది ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ట్రీట్మెంట్ చూపించగలిగితే కనుక చాలా బాగుంటుంది. అలాగే చేసే ఈ సినిమాలో చాలా మార్పులు చేసాం. ముఖ్యంగా ఒక సీన్ తర్వాత ఒక సీన్ కాదు, ఒకే సీన్లో 2-3 సీన్లు ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్లో ఉంటాయి. ఉదాహరణకి నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి జీప్లో ట్రావెల్ అవుతూ ఆ ఫ్యాక్టరీని అక్కడ ధ్వంసం చేసి అక్కడ విలన్స్ని చంపే ప్రయత్నంలో సైమిల్టేనియస్గా ఉంటుంది. ఆ సీన్లో కూడా నా యొక్క ప్రమేయం, నా హీరోయిజం ఉంటుంది ఒక పక్కన ఇక్కడ ఉంటున్నాయి. ఆ ఫైట్ మీద సాంగ్ ఉంటే చాలా బాగుంటుందని మళ్ళీ మన తను ఆలోచించి ఇతను జజభజర అనే సాంగ్ని అనంత శ్రీరామ్తో రాయించి ఆ ఫైట్ మీద సాంగ్ని పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మ్యూజికల్ సినిమా కాదు, డ్యూయట్స్ లేవు. కానీ అలా కాకుండా ఒక సాంగ్ పెట్టాలనే ప్రయత్నంలో తను కృతకృత్యుడయ్యాడు చాలా అద్భుతంగా. సో ఎవ్రీబడి ప్రతి ఒక్కడు వాళ్ళ పార్టిసిపేషన్ అద్భుతం, అంతా ఇంత కాదు. అంటే తమన్కి అవసరం లేదు టైటిల్ ఏం పెట్టాలో, అనగా ఈ సినిమా గాడ్ ఫాదర్ అని పెడదాం, అంటే ఇది కొంచెం అండర్ వరల్డ్ సంబంధించింది కదా, గాడ్ ఫాదర్ చాలా బాగుంటుంది అనగానే మరొక క్షణం ఆలోచించలేదు.
డైరెక్టర్ నేను ఇద్దరం వెంటనే చాలా బాగుంటుంది అన్నాం. మరి గాడ్ ఫాదర్ లెవెల్కి అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఇస్తున్నామా అంటే ఇచ్చే లెవెల్కి నేను మ్యూజిక్ లేపుతాను కాబట్టి ఎక్కడ మీకు డౌట్ రాదు అంటూ ఆయన తన ప్రయత్నం తను చేయటం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇంకా కెమెరా నీరవ్ షా గారు కానీ, ఆ తర్వాత మా మనోజ్ పరమహంస, తార్మార్ తక్రమార్ గారి, ఆ తర్వాత షాక్ అయ్యా నేను చూసిందంటే లాస్ట్లో ఒక సాంగ్ ఇందాక అమ్మాయిని చూసాం, అది చోటకే నాయుడు చేశాడు. ఎంత గ్లామరస్గా ఎంత బాగుందంటే వావ్, మా చోట మళ్ళీ తన ప్రభావం చూపిస్తున్నాడు, తన ప్రతిభ చూపిస్తున్నాడు అని. అండ్ అది చాలా బాగుంది. అంటే మాకున్న చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, చాలా బాగా తీసుకొస్తున్నాము, వెల్ క్రాఫ్టెడ్ వెల్ నిట్టెడ్ ఫిలిం. అండ్ ట్రీట్మెంట్ వైజ్ ఈ సినిమాని దానికంటే ఫార్ అహెడ్ ఎంతో బెటర్గా చేసాం ఒరిజినల్ కంటే కూడా. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అయితే మా కాన్ఫిడెంట్ షార్టర్ చేసేలాగా వచ్చేటువంటి వార్తలు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇబ్బంది కంటే కూడా మాకు చిరాకు కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమాని ఎప్పుడు ప్రమోట్ చేయాలి, ఏ సినిమాని ఎప్పుడు ఎలా తీసుకువెళ్ళాలి, ఏ సినిమా ఎక్కడ మేము హై ఇవ్వాలన్నది ప్రొడ్యూసర్లు వాళ్ళకి తెలియదా, డైరెక్టర్ తెలియదా? మేము ఏమి చేయాలో కూడా మీడియా నిర్ణయిస్తుంటే, మీడియా నిర్దేశిస్తుంటే వాట్ ఈస్ దిస్? మా పని కూడా మీరే తీసేసుకుంటే మీడియా, అది మాకు అన్నెసరీ న్యూసెన్స్. మేము చక్కగా పనిచేసుకున్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్. ఏంటి రజా ఇలా రాస్తున్నారు, మనం ఏమన్నా ల్యాక్ బిహైండా, మనం ఏమన్నా కొంచెం సరైన సమయంలో ప్రమోట్ చేయలేకపోతున్నామా? సార్ రెడీగా ఉన్నాయి సార్, మనకి సాంగ్ రావాలి, గ్రాఫిక్స్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా మనకి 10 days టైం ఉంది. కాదు ఏ హైప్ లేదంటున్నారు, ఏంటిది అంటే అస్సలు నన్ను అడుగుతాడు ప్రొడ్యూసర్, ఏంటి సార్ అని. నేను కాన్ఫిడెంట్గా ఉండండి, మన సినిమా మీద మనకు ఉంది కదా, నేను ఇప్పుడు డైరెక్టర్తో మాట్లాడాను, నీడ్ నాట్ వర్రీ, అసలు లాస్ట్ మినిట్ అని. వర్షం పడుతున్న రోజున, ఆ రోజున రసాభాస అయిపోయింది. సో అంటూ మీరు మీడియా వాళ్ళు ఏమి రాసి దాన్ని ఇంకా కంపు చేస్తారనే భయంతో అంత వర్షంలో కూడా మైక్ తీసుకుని మొత్తం మీద నేను దాన్ని ఓన్ చేసుకుని నేను ఆ రోజు మాట్లాడిన మాట అదేమి ప్రిపేర్డ్ కాదు. అది వర్షం పడుతున్న తెలియదు నాకు. అప్పటికప్పుడు ఎవరు ఏ ఆర్టిస్టులు కానీ ఏ టెక్నీషియన్ ఇంకా మాట్లాడలేదు. మ్యూజిక్ అవుతుంది, కాన్సర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రకరకాల అందరూ మాట్లాడుకోవాలి. అందరూ మాట్లాడే అవకాశం లేదు, అక్కర్లేదు, ఒక్కనే మాట్లాడతాను. నేను మాట్లాడి వర్షం పడుతుంది, వర్షం రసాభాస అయిపోయింది అని ఎవరు రాసే అవకాశం లేకుండా వావ్ చాలా బాగా జరిగింది, చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు, ఈ సినిమాకి మంచి క్రౌడ్, అక్కడ మంచి ఆదరణ లభించింది అనేలాగా చేయాల్సినంత టెన్షన్ పడ్డాం. దానికి మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ రోజున ప్రత్యేకించి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, గుండెల అంతరాల నుంచి చెప్తున్నాను, ఇదే మీడియా అంటే ఇష్టపడే మీడియా ఎవరు ఏమైనా సరే అలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి అత్యద్భుతంగా మాట్లాడుతూ ఈ రోజున ఇంత పెద్ద హిట్ అవడానికి, ఇంత పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడానికి ఎక్కడ ఒక నెగిటివ్ కూడా లేకుండా, వయసు మళ్ళీ వాళ్ళు 80 ఏళ్ళ, ఈవేళ ఒక వీడియో చూశాను, 80 సంవత్సరాలు పైబడిన ఒక మహిళ తల్లి ఈరోజు సినిమా గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతూ 7 గంటలుగా వచ్చేసావు నేను మా ఆయన, ఈ సినిమా అంత బాగుందని చెప్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగినాయి. వాళ్ళు రావాల్సిన అవసరం గాడ్ ఫాదర్ సినిమాకి లేదు. గాడ్ ఫాదర్ అంటే ఏదో ఇంగ్లీష్ టైటిల్ మనకెందుకు, ఏదో పొలిటికల్ డ్రామా అంటూ కాదు. ఆవిడ వచ్చి ఎంత చక్కగా మాట్లాడుతున్నా, ఇంత మాట్లాడుతుంది. దాన్ని మీడియా ప్రొజెక్ట్ చేశారు. అలాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మీడియా, ఆ సంస్థ ఈ సంస్థ, ఆ హౌస్ ఈ హౌస్ అని కాదు, ప్రతి మీడియా హౌస్ ఈ సినిమా గురించి అత్యద్భుతంగా రాసినందుకు శిరస్సు వంచి మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా బాగా, చాలా ఎంకరేజింగ్ అనిపించింది. బట్ ముందు మమ్మల్ని టెన్షన్ పెట్టిన మాట వాస్తవే. ఏమీ లేదు, ఏమీ చేయట్లేదు, సినిమాలో దమ్ము లేదంట, వాళ్లే ఇదైపోయారు అని అంటాం. ఇంకా షూటింగ్ జరుగుతుందంట బాంబేలో, ఇంకా ఇలాగంట. ఇలా అంటుంటే ఏంటిది డిస్టర్బెన్స్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ సినిమా మా కష్టాన్ని గుర్తించి సినిమా చాలా బాగున్నందుకు మీరందరూ దీన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం కానీ, ఈ రోజు ప్రజెంట్ చేసిన విధానం కానీ నిజంగా ప్రతి ఒక్కరికి పేరున మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా అవనివ్వండి, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు అవనివ్వండి, లేదా వేరే ఎవరి సరే ప్రతి ఒక్కళ్ళు అత్యద్భుతంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఒక్క నెగిటివ్ వార్త లేదు.
అవుట్ ఆఫ్ 5 3 నుంచి 3 to 350 అలాగా మీరు మంచి మార్కులు మాకు వేసి ఈ సినిమా ప్రజల్లో అత్యద్భుతంగా ఆదరణ పొందేందుకు అవకాశం కల్పించారు. దానికి మీడియాకి ప్రత్యేకించిన ధన్యవాదాలు. అండ్ ప్రజలు కూడా దీనికి చాలా కాలం తర్వాత మళ్ళీ మా సినిమా ఇంత పెద్ద ఎత్తున మీరు ఆదరిస్తున్నారు. అంటే ప్రజల్లో కూడా ఎలాంటి మార్పు వచ్చిందంటే ప్రేక్షకుల్లో రెగ్యులర్గా సాంగ్స్ ఉండాలి, లేదా ఫైట్స్ 4-5 ఫైట్స్ ఉండాలి, హీరో కామెడీ సీన్స్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇవన్నీ కాదు, కంటెంట్లో దమ్ము ఉండి, కంటెంట్లో డ్రామా ఉండి, కంటెంట్లో ఒక సెంటిమెంటల్ సీన్స్, ఎమోషన్ సీన్స్ ఉండి, ఆ రెండు కనుక సస్టైన్ అవ్వగలిగితే, సీన్ తర్వాత సీను వాళ్ళని ఆలోచింపకుండా చేస్తే వెళ్ళగలిగితే మాకు సాంగ్స్ అక్కర్లేదండి, మాకేమి కామెడీ సీన్స్ అక్కర్లేదండి. ఆ కంటెంటే మమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. మా చేత ఆగి ఆలోచించేలాగా అవకాశం కల్పించదండి. అంత పవర్ఫుల్ కంటెంట్ ఈ గాడ్ ఫాదర్. అందుకని ఆద్యంతం, ఆబాల గోపాలం ఇది అందరినీ అలరిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, మహిళల నుంచి మగవాళ్ళ వరకు, వయోవృద్ధులు తేడా లేకుండా ప్రతి ఒక్కటి ఇది అలరిస్తున్నట్టే కనుక దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ గాడ్ ఫాదర్. అండ్ ఇలాంటి సినిమాలో మీ అందరం కూడా పార్ట్ అవటం అన్నది ఇది మా అదృష్టం. దానికి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలందరికీ అందరి తరపున ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ద బిగ్ హిట్ ఇచ్చినందుకు. నా లైఫ్లో అత్యద్భుతమైన సినిమాలు ఒక 10-15 ఉంటే ఆ 10-15 సినిమాల్లో గాడ్ ఫాదర్ కూడా చోటు చేసుకుంది. ఇంకా మొన్న అటు అంతా నేను మాట్లాడిస్తాను కాబట్టి పేరున ఎవరి గురించి ప్రత్యేకించి చెప్పట్లేదు. అందరూ మరో రకంగా అనుకోకండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళందరూ ప్రేమించి చేశారు. ఇంకా దట్స్ ఇట్. కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప నేను ఇంకేం మాట్లాడలేను. అండ్ ఈ ప్రత్యేకించి దీనికి ఎడిటర్ మోహన్ గారు రావటం, వాళ్ళ కుటుంబ సభ్యులతో రావటం అనేది చాలా నిండుదనాన్ని కలగజేసింది. అలాంటి ఎడిటర్ మోహన్ గారి యొక్క ఇన్పుట్స్ కూడా ఇనీషియల్గా చాలా సపోర్ట్గా ఉంది. వాళ్ళ అబ్బాయికి పదే చెప్తుండేవారు, ఈ సినిమా డెఫినెట్గా బాగా ఉంటుంది, ఈ సినిమాలో ఎమోషన్ అనేది మాత్రం డైవర్ట్ కాకుండా, డైల్యూట్ కాకుండా దీన్ని కనుక నువ్వు ప్రొజెక్ట్ చేసి అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక ఇది వండర్ఫుల్ స్క్రిప్ట్ అవుతుందని ఆయన ఎంకరేజ్ చేసి, ఆయన ఇన్పుట్స్ కూడా ఈ సినిమా ఇంత బలంగా రావడానికి, ఇంత సెంటిమెంట్గా రావడానికి అది దోహదపడింది. ఆ రకంగా సభాముఖంగా ఎడిటర్ మోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒకప్పుడు ఒక చిన్న 6 నెలల పాటు నాకు స్లగ్గిష్ పీరియడ్ వచ్చింది, కొంచెం డల్ పీరియడ్. ఆ టైంలో నాకు హిట్లర్ ఇచ్చి మళ్ళీ నేను ట్రిపుల్ హ్యాట్రిక్ ఫిల్మ్స్ కొట్టడానికి దోహదపడడానికి ఇనిషియేట్ చేసిన సినిమా నాకు హిట్లర్. అలాగే ఇప్పుడు కూడా కంబ్యాక్ ఫిల్మ్లో 150 బాగాడినా, సైరా బాగాడినా, మళ్ళీ ఆ తర్వాత ఏదైనా సినిమాలు కొంచెం స్తబ్దతగా ఉన్నా సరే మళ్ళీ ఇలాంటి సినిమాల్లో నాకు, నా అభిమానులకి, నన్ను ప్రేమించే వాళ్ళకి మళ్ళీ జోష్ ఇచ్చి మళ్ళీ అది కూడా వాళ్ళ అబ్బాయి ద్వారా ఇది కుదిరింది. కాబట్టి రెండింటికి పరోక్షంగా ఒకదానికి, ప్రత్యక్షంగా ఒకదానికి మీరు కారకులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఇక్కడ ప్రధానంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సల్మాన్ ఖాన్. అంటే ఈయన మామూలుగా సరదాగా నోటి ఏదొస్తే మాట్లాడేస్తాడు. ఏమంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మీ పక్కన నిలబడి ఉండాలి, మీకు దళపతిలాగా ఉండాలి. అంటే సల్మాన్ ఖాన్ అయితే ఎలా ఉంటాడు, ఎందుకన్నా అంటే మీ ఫ్యామిలీతో అనుబంధం కాబట్టి ధైర్యంగా అనేసానంటే, అలాగే చరణ్ చూడరా నేను చూస్తాను డాడీ అంతే. విత్ ఇన్ నో టైం చెప్పాలంటే 10-15 నిమిషాల్లో నేను చేస్తాను రామ్, డాడీ అన్నారా నేను చేస్తే బాగుంటుందని. చిరు గారు సెడ్ లైక్ దట్, ఓకే ఇఫ్ హీ సేస్ ఐ విల్ డూ. నో బిఫోర్ సేయింగ్ yes, better watch Lucifer and then say your opinion. No, I don't want to see any film. Dad is said yes, then I will do it. I am confident with the daddy. So daddy అడిగారు కాబట్టి నేను చేస్తాను, కానీ ఈ సినిమా విషయంలో నేను చేయట్లేదు. దెన్ అండ్ దేర్ ఓన్లీ ఆయన ఓకే అంటాం అన్నది మా మీద ఉన్న ప్రేమకు నిదర్శనం. థ్యాంక్ యూ సలు భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ సల్మాన్ ఖాన్ విషయంలో మరొకటి చెప్పుకోవాలి. అంటే ప్రొఫెషనల్గా ఎంతోనా సరే అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండవు అంటానికి ఒక గొప్ప సంస్కారం. నేను ప్రొడ్యూసర్ని పిలిపించి ఎంత ఏమిటో కాకుండా ఒక పెద్ద అమౌంట్ మీరు తీసుకెళ్ళి ముంబైలో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు పాప రెడీ చేసి పెట్టేశారు. అక్కడ ఆ చెక్కు మీరు సంతకం పెట్టి ఇవ్వాలి అని అంటే మేము మేనేజర్ చెప్తే మేనేజర్ నేను లోపలికి వెళ్ళి సల్మాన్ ఖాన్తో మాట్లాడి ఆ విషయం మీకు తెలియజేస్తాను లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెళ్ళినంత స్పీడ్గా బయటకు వచ్చి, సార్ మీకు దండం పెడతాను,
నన్ను ఇంకెప్పుడు పంపకండి, అదే మీరు చూసుకోండి సార్. ఏమైందంటే ఆయన పిచ్చి పిచ్చి బుద్ధులు తిట్టాడంట. ఏమన్నాడు చెప్తే అందరూ టీవీలో బీప్లు వేసుకుంటూ వెళ్ళాలి. ఏరా నా చిరంజీవి గారి చిరు గారి మీద చరణ్ మీద ఉన్న ప్రేమని నువ్వు డబ్బుతో కొలుస్తావురా? ఆ ప్రేమకి ఎన్ని కోట్లు ఇస్తారు నువ్వు? బీ కేర్ఫుల్, పోతలు కానీ పంపించాడంట. ఐఎమ్ డూయింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అని. బట్ చరణ్ కూడా తక్కువడేం కాదు, దానికి కాంపెన్సేట్గా ఎప్పుడో ఏదో చేస్తాడు అతను బర్త్డే టైంకి, రాబోయే బర్త్డే టైంకి. కాబట్టి చేశాడు కదా అని కామ్గా ఊరుకోవడం లేదు, అది జరుగుతుంది ఎప్పుడో. బట్ అలాగే ప్రభు ఇలా వచ్చి సాంగ్ చేయాలి నువ్వు అది సరిగ్గా. సార్ నిజమా, నాకు ఆయనతో అద్భుతమైన పరిచయం ఉంది, మీతో నాకు ఒక ఎఫెక్షన్ ఉంది, మీరిద్దరితో చేయటం నాకు చాలా సరదాగా ఉంటుందంటే ఫుల్ స్పిరిట్స్ తోటి ఆ సినిమా అతను చేయటం అనేది ఆ టైంలో నేను చేసిన ఎంజాయ్మెంట్ అంతా ఇంత కాదనమాట. ఆ రకంగా ప్రభుదేవ అండ్ పూరి జగన్నాథ్, పూరిది కూడా అంతే. మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందో ఏదో 10 పేర్లు చెప్తాడు, ఆర్టిస్టుల పేర్లు. పూరి అయితే ఎలా ఉంటుందండి సార్, ఆయన చేస్తారా అన్నాడు. చేస్తాడు. ఈ ఫ్రస్ట్రేటెడ్ యూట్యూబర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఆ సిగరెట్ తాగే విధానం కానీ, ఆ టైప్ చేసే విధానం కానీ అని. ఎలా మీకు అనిపించింది సార్ అంటే, ఈ పాండమిక్లో అతను కొన్ని ప్రవచనాలు పలుకుతూ ఉంటాడు సరదాగా, తను కొన్ని కొటేషన్స్, అవి చూస్తుంటే కొన్ని తమాషాగా బాగుంటాయి. అవి చూస్తుంటే భలే చెప్తున్నాడే తను అనిపిస్తుంటుంది. అలాగే పాడ్కాస్ట్లో కూడా కొన్ని వింటూ ఉంటాను పూరివి. అలాగే పూరి స్ఫురించాడు. ఆ తర్వాత స్టోరీ తెలిసిందే. అలాగే ఇట్లాగా ప్రతిదీ అనుకుని ఈ సినిమాలో చేశాం. నేను ఒకటే చెప్తానండి, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ హీరో, మెయిన్ సెన్సిబుల్ హీరో అయితే హీరో, వీళ్ళ ముగ్గురు గనక ఒక సమన్వయంతో ఉంటే, వీళ్ళ ముగ్గురు ఒక అండర్స్టాండింగ్తో ఉంటే, మాకు సపోర్ట్గా కొంతమంది మేధావులు, కథకులు కానివ్వండి, కథా రచయితలు కానివ్వండి, ఇందులో సత్యానంద్ గారు మాకు అలా సపోర్ట్లు నిలబడ్డారు. ఇలాంటి వాళ్ళు కానీ, ఇందాక ఈయన చెప్పినట్టు ఈయన ఫ్రెండ్స్ కానీ ఎవరైతే స్టోరీ సపోర్ట్గా ఉన్నారో, ఇలాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడు సినిమా చాలా చక్కగా రూపుదిద్దుకుంటుంది. ఏదైనా విభేదాలు వచ్చినా ఆయన మాట నేను వినేదేంటి, ఇతర మాట నేను వినేదేంటి, ప్రొడ్యూసర్ నువ్వు ఉండవయా, నువ్వు డబ్బులు అవి చూసుకో, అంతే మా కథలు ఇన్వాల్వ్ కాదు, నీకేం తెలుసు అని అన్నా కానీ, హీరో సార్ చెప్పించేయండి సార్ మేము చూసుకుంటాం కదా అని అన్నా కానీ ఎక్కడో బిడ్స్ కొడుతుంది. సో ఆ సమన్వయం ఉంటే కనుక అది సూపర్ హిట్. రైట్ ఫ్రమ్ మాకు రాఘవేంద్రరావు గారితో కానీ, కోదండరావు రెడ్డి గారితో కానీ, బి గోపాల్ గారితో కానీ, విజయబాపిని గారితో కానీ, వీళ్ళందరితోటి నాకు ఉన్నటువంటి అనుబంధం, ఈవెన్ గుణశేఖర్తో కానీ, ఇలా కొన్ని పేర్లు మర్చిపోవచ్చు, వీళ్ళందరితోటి నాకు ఉన్నటువంటి అనుబంధంతో ఆ ప్రతి సినిమా, నేను జయంత్ పరాంజీ కూడా, శంకర్ దాదా సినిమా, ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు కూర్చునేవాడిని, వాళ్ళతో పాటు నేను కూడా ఏదో మాట్లాడేవాడిని. ఎప్పటికైనా సరే ఒక బ్రెయిన్ కంటే 2 బ్రెయిన్లు గొప్పవి, 2 బ్రెయిన్ల కంటే 3 బ్రెయిన్లు గొప్ప అని సత్యం తెలుసుకోవాలి. ఏ ఒక్కళ్ళు గొప్పవాడు కాదు. సో ఏ ఒక్కళ్ళు గొప్పవాడు కాదు, ఏ ఒక్కరి మేధస్సు మీద మన ఏది ఆధారపడకూడదు. సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్స్. ఇందాక శిల్పం గురించి మీరే చెప్తున్నారు. నేను మొన్న అన్నాను, ఒక అందమైన శిల్పం ఉంటే కనుక ఆ శిల్పం అందరూ తడితడి చూస్తూ ఆరాధిస్తుంటే ఆ శిల్పం నా గొప్పతనం అని అనుకుంటే కనుక చాలా పొరపాటు. అండ్ నేను కూడా ఒక శిల్పం లాగా వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేసి నిలబెట్టినప్పుడు నేను ఇది నా గొప్పతనం అనుకోవడం అంతే మూర్ఖత్వం, అంతే పొరపాటు. ఆ శిల్పం వెనకాల ఒక శిల ఎక్కడ దొరికిందో, ఇది మంచి శిల్పానికి ఇది ఉపయోగపడుతుందని ఆ శిలను గుర్తించిన వాడిని మనం గుర్తుంచుకోవాలి. అక్కడి నుంచి తరలించిన వాడిని గుర్తుంచుకోవాలి, దాన్ని చెక్కిన వాడిని గుర్తుంచుకోవాలి, ఉలితోటి దాన్ని నున్నగా చెక్కి అందంగా చేసిన వాడిని చేయాలి. దాన్ని ఎక్కడైతే ప్లేస్మెంట్లో పెడతాడో, ఎక్కడ పెడితే ఇది 10 మంది దృష్టికి వెళ్తుందో, 10 మంది దీన్ని చూస్తారంటే ఎగ్జిబిషన్ ఎవరైతే పెట్టాడో వాడిని గుర్తుంచుకోవాలి. ఇంతమంది కష్టం ఈ శిలని ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు. కానీ ఈ శిల మాత్రం ఇది నాది కాదు అనుకుంటేనే కరెక్ట్, లేదంటే ఇక్కడికి ఎక్కుతుంది, ఇక్కడ ఉండదు. సో ఏవైనా సరే ఈ అప్రిసియేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఉంచుకోవాలి. ప్రతి పొగడ్త పన్నీర్ లాంటిది. పన్నీర్ బాగుంది కదా అని తాకూడదు, దాని వాసన ఆస్వాదించి బాడీ మీద చల్లుకోవాలి. థ్యాంక్ యూ. మేమందరం కలిసి కలెక్టివ్గా ఈ రోజున, అఫ్కోర్స్ పేరు పేరున చెప్పాలంటే హరిరాంజావు గారు, మా యుగంధర్ తన విఎఫ్ఎక్స్ కానీ, మార్తాండ్ గారు కానీ, బాబీ దాకొక బాబీ, నెక్స్ట్ ఇవ్వబోతున్నవాడు బాబీ అండి, ఇవ్వబోతున్నాడు బాబీ.
అండ్ ఈ సినిమా ఎంత గుంభనంగా ఎంత కంపోజ్డ్గా కళ్ళతో ఉందో అతను ఆ సినిమా అంత అల్లరిగా అంత కాళ్ళతోటి ఉండేలాగా పని చెప్పాడు. అది డెఫినెట్గా మన నుంచి కోరుకునే ఒక రౌడీ అల్లుడో లేకపోతే ఒక అల్లరిచిల్లర సినిమా అవుతుంది. అది అంతకంత అల్లరిస్తుంది అంటే ఎలాంటి డౌట్ లేదు. అదొకటి. లీక్ చేశానంటావా ముందుగానే? పర్లేదు. దాని తర్వాత మెహర్ రమేష్, అది అంత పవర్ఫుల్ సెంటిమెంట్ తోటి అంత యాక్షన్ ప్యాక్ సినిమా అది ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు నాకు భవిష్యత్తులో మళ్ళీ ఇంకొక గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ సినిమాలు కనబడుతున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చారు ఇక్కడికి. సో పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దాట్స్ ఇట్. మా సురేష్ కూడా ఉన్నాడు. సురేష్ నేను ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో ఆచార్య సినిమాలో తను వేసిన సెట్ చూసి వావ్ అనిపించి ఇలాంటి యంగ్స్టర్స్ రావాలంటూ నాకు వీలైతే చెప్పగానే సురేష్ ముందుకు వచ్చాడు. అంటే ఎంత చక్కటి అంటే ఆ ఫినిష్ అంటుంది సార్, చిన్న చివరి వరకు కూడా ఆ ఫినిష్ అది చాలా బాగా చేశారు అది. అండ్ అలాంటి చక్కటి యంగ్స్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఉండి వీళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటే నా ప్రతి ఒక్క సినిమా గాడ్ ఫాదరే అవుతుంది. దాట్స్ ఇట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. అండ్ ఒక కేక్ కటింగ్ ఫ్రమ్ ద కంప్లీట్ టీమ్. రామ్ లక్ష్మణ్ గురించి చెప్పాను అనుకోండి, అందుకు ప్రత్యేకించి నేను చెప్పగల. రామ్ లక్ష్మణ్ గారిని, మాస్టర్ గారు గారి, మురళి అంటే ఇలా లాస్ట్ టైం మురళీ శర్మ గురించి చెప్పలేదు, దానికది ఇప్పుడు చెప్పాలి. మురళీ శర్మ గారు ఏంటండి మనిషి ఇది. ఇతను ఈ సినిమా చూశాను నేను అలవైకుంఠపురంలో. మొహం నిండా దరిద్రం తాండవిస్తుంటుంది. అది మంచి దురాశ మనిషి. ఇందులో వచ్చేసరికి పవర్ మాంగర్. వీలైతే జోకాల్లాగా పవర్ కొట్టేద్దామని, లేదంటే ఓకే వాళ్ళకి ఏం కావాలి. అది వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. చిన్న చిన్న గెస్టర్స్ తోటి ఆ ఒక్కపడి నవ్వులతో ఇలా డబ్బా అనుకుంటూ ఇలా అనుకుంటూ ఇలాగా ఎలా చేస్తావయ్యా, బ్రహ్మాండంగా చేసేవారు. సరే, ఇక మురళీమోహన్ గారు అయితే కనుక ఇది అప్పుడప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటుంటాం మంచి చెడ్లని. ఎలా ఉంది ఏంటంటే ఏదో బోరు కొడుతుంది, నేను మళ్ళీ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా పాలిటిక్స్ అనేది పక్కన పెడదాం అనుకుంటున్నాను, నాకు ఓపిక లేదు, చెప్పిస్తాను అని. నిజంగా చేస్తారా మళ్ళీ అని? చేస్తానే అని. అప్పుడు వైట్ హెయిర్ ఉంది, ఇదే వైట్ హెయిర్తో రండి అన్నాను. అలాగే ఆయన ఈ సినిమా వచ్చి చాలా చేశారు. అయితే తను అన్నట్లుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి క్యారెక్టర్ చేయలేకపోయాం, కానీ నాతో పాటు ఆయన ట్రావెల్ చేశారు. ఇది గుడ్ బిగినింగ్ అనుకుంటున్నాను మీకు. అండ్ సరదమన్ బెనర్జీ, అలాగే కంబ్యాక్. అండ్ సరదమన్ బెనర్జీ నాకు ఆ సినిమా నుంచి పరిచయం. సిరివెన్నెల నుంచి పరిచయం. తర్వాత స్వయం కృషిలో నాకు నా తోటి హీరోగా చేశాడు ఆయన. అండ్ అప్పటి నుంచి పరిచయం. తర్వాత ఏమైపోయాడు ఏంటో కనపడలేదు. మధ్య వివేకానంద అనే ఒక సినిమా సీరియల్ చేశాడు, పెద్ద సినిమా. అండ్ అంత స్ఫురద్రూపి, అంత అందగాడు, మధ్యలో కనపట్లేదు. ఎప్పుడైతే మనోడు సీఎం క్యారెక్టర్ ఎవరిని అనుకున్నా ఏంటి అనుకున్నప్పుడు అన్నాను, ఒక్క నిమిషం రాజా, సరోదమన్ బెనర్జీ అని ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు, మంచి స్ఫురద్రూపి, వెరీ పాజిటివ్ ఫేస్, వెరీ లవ్లీ ఫేస్. అతను హీరోయిన్స్ని అడిగితే ఆయన ఇప్పుడెక్కడున్నాడు, ఆయన ఇప్పుడు సన్యాసం పుచ్చుకొని ఎక్కడో కృష్ణారామ అనుకుంటూ ఎక్కడో ఉన్నాడు అన్నారు. ఎక్కడున్నాడు అంటే కనుక్కుంటాను, రిషికేశ్లో ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడని తెలిసింది. ఎందుకు ఈ వయసులో ఎందుకమ్మా ఋషి అయిపోవటం ఇంకా ఉంది కదండి, ఆయన ఫీల్ అయిపోతాడు పెద్దోడు అయిపోయానని. ఆయన యాక్ట్ చేస్తాడంటే నాకు తెలియాలి, అడుగుతానని చెప్పి అడిగి వెంటనే చిరంజీవి అడిగాడా, అయితే చేస్తాను అని. ఈయన ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖానికి రంగు వేసుకుని ఈ సినిమా చేయడంతో ఆ క్యారెక్టర్కి ఒక హుందాతనం వచ్చింది, ఆ క్యారెక్టర్ నిండుదనం వచ్చింది. దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్గా చేశాడు ఆయన. థ్యాంక్ యూ సరదమన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరి గురించి అన్నా, మా అప్పారావు, సరే మేమంతా కలిసి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాను. అండ్ ఐ థింక్ అందరూ మంచి జోష్లో ఉన్నాము, ఎక్కడ ఆపాలో నాకు తెలియటం లేదు. థ్యాంక్ యూ సో మచ్.
రాయుడు ఉమా పైకి రండి అమ్మ, మా బగా పైకి రండి అందరూ. రాయుడు, సీను, బాలు, రాజేష్, డైరెక్షన్ టీం, రసూల్ పైకి రా. డ్రైవర్ సతీష్ వెంకట్,